హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీ. సార్ ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి మనకి ఏదైతే కోర్టు కేసు అయితే ఉందో దానికి సంబంధించి అప్డేట్ వచ్చిందని చెప్పి చాలామంది అభ్యర్థులు కాల్స్ చేస్తున్నారు. అదేవిధంగా మన కామెంట్ సెక్షన్లో కూడా మెసేజ్ చేస్తున్నారు. మన గ్రూప్లో కూడా మెసేజ్ అనేటటువంటి చేయడం జరుగుతుంది. అయితే అప్డేట్ అనేటటువంటి ముఖ్యంగా అంటే ఎటువంటి అప్డేట్ అయితే లేదు ఇప్పటి వరకు. కాకపోతే నేను మీకు కోర్టులో కేసు వేసినట్లు, దానికి సంబంధించి ఈరోజు హియరింగ్ ఉన్నట్లు, దానికి సంబంధించినటువంటి టోటల్ ప్రొఫార్మా నేను ఒకసారి చూపిస్తాను. తర్వాత మిగిలినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి కూడా తెలియజేస్తాను. ఓకేనా? ఇక లేట్ చేయకుండా ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి ముందు వరకు షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల మనలాంటి చాలామంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏహెచ్కి సంబంధించి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఓకేనా గైస్? అంతే, ఇంకేం అవసరం లేదు. ఫస్ట్ టైం చూసేవాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చండి. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫిల్లింగ్ రిపోర్ట్, అడ్వకేట్ శరత్ చంద్ర గారు. ఓకేనా? ఫిల్లింగ్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చున్నారు, WP. ఫిల్లింగ్ డేట్ 15/02/2024 సంబంధించి, అంటే టుడేనేనండి. ఓకేనా? థర్స్డే ఈరోజు, గురువారము. వాస్తవానికి ఈరోజు హియరింగ్ ఉండాల్సింది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల హియరింగ్ అయితే జరగలేదు. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి ఫస్ట్ హియరింగ్ డేట్, అదేవిధంగా నెక్స్ట్ హియరింగ్ డేట్స్ అనేటటువంటి కూడా ఇలా ఇచ్చుకుంటూ వచ్చేసి టోటల్లీ 15వ తేదీకి 15వ తేదీకి అంటే ఈరోజుకి ట్రాన్స్ఫర్ చేశారు. మళ్ళీ ఈరోజు కూడా జరగలేదు. మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనము చూసుకున్నట్లయితేనండి, నెక్స్ట్ హియరింగ్ డేట్ ఇంకా ఇవ్వలేదు, పెండింగ్లోనే ఉంది. కాబట్టి అభ్యర్థులు కొంచెం వెయిట్ చేయండి, ఇంకొంచెం, అంటే 2 or 3 డేస్లో. మేబీ రేపైనా హియరింగ్ రావచ్చు, ఎల్లుండైనా రావచ్చు, చెప్పలేము, ఏ క్షణంలోనైనా రావచ్చు. కాబట్టి కోర్టుకి ఇది ఒక్కటే కేసు కాదు కాబట్టి మిగిలినటువంటి ఇంపార్టెంట్ చాలా ఎమర్జెన్సీగా ఉన్నటువంటి ఆ కేసెస్ దృష్ట్యా వాటిని ముందుగా ప్రిఫర్ అయితే చేయడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు కొంచెం సంయమనం పాటించండి. ఖచ్చితంగా ఫేవర్గా మనకు వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? దీనిపై మీ యొక్క అభిప్రాయం తెలియజేయగలరు. అంతే తప్ప కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కువగా సోది చెప్తున్నారు, అదంతా అవసరం లేదండి. సోది కాదండి, ఇది మన లైఫ్కి సంబంధించినటువంటి లైఫ్ ఇష్యూ అండి. కాబట్టి నేను ఖచ్చితంగా చివరి వరకు పోరాడదాము. అభ్యర్థులకి 100% పక్కా జెన్యూన్ అప్డేట్ అందించడమే నా యొక్క లక్ష్యము, నా యొక్క అంతిమ గోల్ అండి. అంతే తప్ప ఇతర మాటలు చెప్పి అనవసరంగా టైం వేస్ట్ చేసేటటువంటి పర్సన్ కాదు. ఓకేనా? అది అభ్యర్థులు గమనించగలరు. మీకోసమే చేస్తున్నది ఇదంతా. ఓకే, థ్యాంక్ యూ అండి. సపోర్ట్ చేయండి చాలు.